భీముడంటే దుశ్శాసనునికి ఎప్పటినుంచో భయమే. ఆ మాటలకు లోపల చిన్న గుబులు పుట్టినా తానే తన నాశనానికి అడుగువేస్తున్నాడన్న సంగతి మరిచిపోయాడు. అప్పుడే దుర్యోధనుడు వెటకారంగా, భీమా, యుద్ధాల మాట తరువాత చూద్దాం. ఇప్పుడు మేము గెలిచిన ఆనందంలో ఉన్నాం. నీ మాటలతో మా సంబరాన్ని పాడు చేయకు అన్నాడు. సభా అంతటా ద్రౌపది ఆర్తనాదాలు మారుమోగుతున్నాయి. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చిన దుశ్శాసనుడు ఆమెను పాండవుల ముందే పడేశాడు. సభలో ఉన్న ప్రజలందరికీ దుర్యోధనుడిని ముక్కలు చేయాలన్న కోపం వచ్చినా అందరూ నిస్సహాయంగా నిలిచిపోయారు. కౌరవుల వికటహాసాలు, ద్రౌపది విలాపం, అవి తప్ప ఆ సభలో ఇంకేమీ వినిపించలేదు. అప్పుడు తలదించుకుని నిలిచిన పాండవుల్ని చూసి ద్రౌపది గర్జించింది. వీరాధివీరులంటారా మీరు? మీ భార్యను కాపాడుకోలేని మీరు మగవాళ్లా? అర్జునా, యంత్రం ఛేదించడమే వీరత్వం కాదు. నీ భార్య జుట్టు పట్టుకున్నవాడి తల నరికి ఆ తల నీ భార్య పాదాల వద్ద పడేయడమే నిజమైన వీరత్వం. తరువాత సభలోని పెద్దల వైపు తిరిగి, భీష్మ పితామహ, ఇదేనా మీ పెద్దరికం? ద్రోణాచార్య, విద్యతో పాటు సంస్కారం నేర్పలేదా? ఇక్కడ వేలమంది ఉన్నారు. ఒక్క అధర్మాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదా? ఇప్పుడే చెప్తున్నాను, ఈ సభలో నా ఉసురుపోసిన ప్రతి ఒక్కరూ ఒకరోజు కుక్కచావే చస్తారు అని శపించింది.